కాంగ్రెస్ పార్టీలో దళిత నేతలకు గౌరవం లేదన్నారు నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీరుతో కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టిందన్నారు. ఇటీవల రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తే 10,000 మందితో సభ పెట్టలేకపోయారంట. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎంత వ్యతిరేకిస్తున్నారో అర్థం చేసుకోవచ్చునని అన్నారు తిరుమర్తి లింగయ్య. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు నడుచుకుంటారన్నారు. నకరేకల్ నియోజకవర్గంలో సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ నేతృత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. మరికొందరు కాంగ్రెస్ నేతలు కూడా గాంధీ భవన్ కు గుడ్ బై చెప్తారని చిరుమర్తి లింగయ్య తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న పరిస్థితులు మీ అందరూ తెలుసు. బడుగు బలహీన వర్గాలకి, అది ఎస్సీ ఎస్టీలు అంటే ఒక రకమైన చిన్న చూసే పరిస్థితి, ఎమ్మెల్యే అంటే కూడా ఒక గౌరవంగా లేని పరిస్థితి. అక్కడ ఉన్న పీసీసీ అధ్యక్షులు ఒక సైకో లాగా ఉంటాడు. ఆయన నీడని ఆయన నమ్మే పరిస్థితి ఉండదు. పీసీసీ అధ్యక్షుడు అనేవాడు ప్రజలకు అందుబాటులో ఉండాలి. నాయకుడు అనేవాడు ప్రజల యొక్క మనోభావాలను అర్థం చేసుకునేవాడు ఉండాలి. ఆ రకంగా నడిచేవాడు నాయకుడు అయితే కానీ రాత్రి 12 దాకా నిద్ర పట్టదు, తెల్లారి 12 దాకా నిద్ర లేచేలేదు. అలాంటి దుర్మార్గమైన నాయకత్వం పనిచేయాలంటే కూడా మాకు కూడా సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన నిత్యం గడ్డం పెంచుకొని మిసాలు పెంచుకొని ఆ కోటు వేసుకుని తిరుగుతుంటే ఆ గంధు వాసన గాంధీ భవన్ మెట్లెక్కేటోళ్ళు కరువైపోయారు. అందుకని ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో చాలామంది శాసనసభ్యులు ఈరోజు ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు అందరూ వస్తున్నారంటే వారి యొక్క సారథ్యంలో వాళ్ళ ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవాలి, వారి యొక్క సారథ్యంలోనే అక్కడ ఉన్న ప్రాంత సమస్యలని మెరుగుపరచాలనే ఆలోచనతోటి వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఇంకా చాలామంది వలసలు వస్తారు. కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి నీచంగా ఆలోచించే నాయకత్వంలో పనిచేయాలంటే ప్రజలుగా నాయకత్వం ఇమడలేకపోతున్న సంగతి మనందరం గుర్తెరగాలి. ఈరోజు మనం మీ అందరం చూశారు, రాహుల్ గాంధీ గారు వస్తే, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వస్తే పట్టుమంటే 10,000 మంది లేరు. అంటే ఈయన యొక్క సోమరిపోతనం, ఈయన యొక్క నిర్లక్ష్యం ఏ రకంగా ఉందో మనం అందరం చూస్తాం. అందుకే కాంగ్రెస్ పార్టీకి అనేది ఆదరణ లేదు. ఇలా టీఆర్ఎస్ పార్టీకి మంచి ఆదరణ కలుగుతుంది. వారు చేసే సంక్షేమ పథకాల నిదర్శనం కాబట్టి వారి సారథ్యంలో అభివృద్ధి కార్యక్రమం చేయాలనే ఒక నిశ్చయంతో నా యొక్క ప్రాంత ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి రైతాంగం సాగునీరు తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈరోజు వారి నాయకత్వంలో పనిచేయడం కోసం మేము అందరం సిద్ధమైనాం. రాజీనామాకైనా కానీ అదే పద్ధతిలో నడుచుకోవడానికి కానీ ఏదైనా దిశ గౌరవ ముఖ్యమంత్రి గారు వారు నిర్ణయిస్తారు. ఏ రకంగా వెనుకాడగేసే ప్రసక్తే లేదు. చిన్న తాటాకు చప్పట్లకు భయపడే వ్యక్తులం కాదు. ఎందుకంటే ప్రజల్లో ఉండి పనిచేసే వ్యక్తులం. చాలామంది ఎవరెవరో కామెంట్లు చేసి మాట్లాడితే మాత్రం ఎవరికి భయపడం.